స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లె పాత్రికేయులకు 2 సెంట్ల భూమిని కేటాయిస్తూ తన వంతుగా ఒక్కొక్కరికి 15 బస్తాల సిమెంట్ ఇస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఎమ్మెల్యేని సన్మానించిన పాత్రికేయులు. అనపగుట్ట ప్రాంతంలో సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె అనపగుట్ట నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. మదనపల్లె పాత్రికేయులకు 2 సెంట్ల భూమిని కేటాయిస్తూ తన వంతుగా ఒక్కొక్కరికి 15 బస్తాల సిమెంటు, ఇసుక, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు వెంకటేష్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయులు అడిగిన విధంగా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 3 కుంటల స్థలం, పాత్రికేయులకు 2 సెంట్ల భూమిని ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయనకన్నా ఎక్కువ చంద్రన్న నాకు గౌడన్న గౌడన్న అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ గారిని మధ్య చంద్ర గారు ప్రసంగిస్తారు అని చెప్పి ఒక నమ్మకము, ధైర్యము, భరోసా వచ్చింది. ఇందుకు ముఖ్య కారణము ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పాలనా తీరు. ఎవరిపై అడిగినా లేదనకుండా, కాదనకుండా రాజ్యాంగ చూడన్నా వాస్తవం చెప్పాలంటే ప్రెస్ అంటే దట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద పబ్లిక్. ప్రజల ముఖ చిత్రం ఏముంది ప్రజలకు తెలపడానికి ఒకే ఒక్క బ్రిడ్జ్ ఉంది, అది పాత్రికేయుల బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్తోనే మనకు వాస్తవాలు తెలుస్తాయి. ఆ క్రమంగా మదనపల్లిలో ఉన్న ప్రెస్ క్లబ్ మా మిత్రులందరికీ వాళ్ళు కోరిన విన్నపం మేరకు ఇళ్ళు వాళ్ళ స్థలాలు ఇస్తూ ఒకరొకరికి 15 మూట్ల సిమెంట్ కూడా నా తరఫున 15 సంచులు సిమెంట్ కూడా ఇస్తాను. ఇదే కాకుండా ఇసుక ఎంత అవసరం ఉంటుందో నేను అక్కడి నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి. ఇదే కాకుండా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇళ్ళు ఏదైతే ఇస్తామో ఆ ఇళ్ళ దగ్గరికి ఇసుక కూడా దాదాపు ట్రాన్స్పోర్టేషన్కి మేమే ఫ్రీ అయ్యేది కూడా ఒక ప్లాన్ ఉంది, చెప్తాను. ఈ విధంగా ఈరోజు మదనపల్లి అభివృద్ధి ఎంత అవసరం ఉందో మన భూములు కాపాడేది కూడా అంత అవసరం. ఎక్కడ చూస్తే ల్యాండ్ గ్రాబింగ్. ఒక మనిషి ఏం చేస్తాడు, నా బావ, నా మామ, మంత్రి, ఎంపీ, నా బంధువు అని చెప్పి ఎకరాల్లో కబ్జాలు చేస్తారు. ఒకరు వచ్చింది కుంటల్లే కబ్జాలు చేస్తారు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడంతా వాళ్ళ సొంతం అయిపోయింది. ఇప్పుడు చూడండి, నిన్న ఎండోమెంట్ ది ల్యాండ్ పోర్ట్కోల్లో 6 ఎకరాల భూమి ఉంది. దాదాపు 60 సంవత్సరాల నుంచి వాళ్ళే దున్నుకొని వాళ్ళే సిద్ధం చేస్తారు. నిన్న ఆ భూమి తక్షణం మనం ఐడెంటిఫై చేసిన తర్వాత 15 కుంటల్లో వేదా స్కూల్ వాళ్ళు ఎన్క్రోచ్ చేసినారు. ఇట్లా ఏంటంటే ప్రభుత్వ సపోర్టే ఇట్స్ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఎవరికి ఏమాత్రం దీనిపైన బాధ్యత లేదు. ఆ క్రమంగా దయచేసి నేను మీ అందరికి కోరేది ఒకటి, మీరు ఎవరు కూడా ఏం డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. మీరు
మీ మీ కుటుంబాలు, మీ సౌకర్యాలు, మీ పిల్లల కోసం, మీకోసం అదే మీకు కొద్దిగా భారంగా కూడా ఉంది, అయినా కూడా బాధ్యతగా పనిచేస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి మనం మదనపల్లి కాన్స్టిట్యున్సీ నిర్మాణం కోసం మీ సహకారం నా కోసం. మీరు ఏమైతే అడిగినారో అది ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను తప్పకుండా మీకు ఇస్తాను. నేను మీ మీద నా విన్నపం ఏమంటే మీరు కూడా మదనపల్లి పట్టణ నిర్మాణం కోసం, అన్యాక్రాంతం కోసం, అక్రమాల కోసం సహకరించాలని చెప్పి నా విన్నపం. ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ భూములు కబ్జా లేదు. నిన్న కూడా ఒకటి కాట్లాట్పల్లి రోడ్లో ఒక ఇష్యూ వచ్చింది. ఇంకోటి వచ్చింది ఇక్కడ మన కాలనీలో ఉన్నది. ఒక మనిషి మా తాతది ఆస్తి అని చెప్పి దాదాపు 7 కోట్ల రూపాయలు, అంతేనా, 7 కోట్ల రూపాయలు వరకు భూమి లావాదేవీ. గవర్నమెంట్ పట్టా ఇస్తే కూడా కట్టుకోవడానికి నా పర్మిషన్ కావాలా. నాకు 2 లక్షల రూపాయలు ఇస్తేనే మీకు కట్టినిస్తాను, 3 లక్షలు ఇస్తే కట్టినిస్తానని చెప్పి ప్రజలది ఇక్కడ అరాచకం చేసి డబ్బులుతున్నారు. ఇటువంటి సమాజం మనకు మంచిది కాదు. ఈరోజు ఏదో పేదవాళ్ళ దగ్గర తీసుకున్నామంటే రేపు మీ దగ్గర ప్రెస్ వాళ్ళు కూడా తీసుకునే సందర్భాలు వచ్చేస్తాయి. అరాచకం పెరిగిపోతుంది. మనం దానికి ఎక్కడ సహకరించాలి? మనం ఒక మంచి ఊరు కావాలా. మదనపల్లి పేరు ఏమంటే మర్యాద రామన్న పట్టణం. మర్యాదతో, శాంతితో ఇక్కడ వాతావరణం చూడండి. వాయిల్ పాడిపోతే వాతావరణం మారిపోతుంది. ఇట్లా కందూరు దాటితే, నిమన్పల్లి దాటితే వాతావరణం మారిపోతుంది. ఊరు మనకి ఇచ్చాడు. మన ఊరు కాపాడుకుందాం, ఊరు విలువలు కాపాడుదాం, ఊరు అభివృద్ధి తీసుకొని వస్తాం. దాదాపు ఊరికి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా గ్రామాల్లో ఎక్కడ కూడా నీటి సమస్య ఉంది, రోడ్ లేదు, కాలువ లేదు, ఇది ఉండకూడదని చెప్పి ఆ విధంగా ఆ దిశలో మనం పనిచేస్తాం. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటి, మీరందరూ నాకు సహకరించండి. వాస్తవాల రూపంగా మనం ప్రజల ముందు తీసుకురావాలా. ఎవరైతే ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేశారో అది ఏ పార్టీ అయినా ఉంది, వాళ్ళకి సరైన బుద్ధి మనం చెప్పాలా. రేపు ఇంకొక రాజకీయ నాయకుడు ఒక కుంట భూమి అడను కబ్జా చేయాలంటే వాడు భయపడాలి. గవర్నమెంట్ ల్యాండ్ ఎన్ని భూములు కబ్జాలు అయినాయంటే దాదాపు మీరు చెప్తే భయపడిపోతారు. 500 కోట్లకు సరిపోయేంత భూములు కబ్జాలు. పలస్పల్లి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ జేసీ ఆర్డర్ ఉంది, ల్యాండ్ రెజ్యూమ్ చేసుకోండి, రెవెన్యూ లిస్ట్లో రెస్టోర్ చేయండి. ఆ భూమిలో ఒక డబుల్ రోడ్ వేసినారు, పెద్ద లేఅవుట్. ఎవడు సొత్తు, ఎవడు చెప్పినాడు, అటు ఎవరు కూడా లెక్కించాడు. ఇది పరిస్థితి. సో ఇదంతా కట్టింది. మొలకల దీని నుంచి మీకు మన యాతాలంక బార్డర్ వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు సరిపోయే భూములని కబ్జా చేసి ఈ 20 years జీవో తీసుకుని వచ్చి ఇంకా ఇవన్నీ తీయాలా. ఇవన్నీ తీసి మనం వాస్తవం ప్రజలకు చూపించాలి. అప్పుడేమవుతుందంటే వేరే మనుషులు ఒక భూమి ఒక కుంట కబ్జా చేయాలంటే భయపడుతుంది. అయ్యో గవర్నమెంట్ ల్యాండ్ కంటకు పోగొట్టుకుంటాం. ఉన్న కాడికైతే ప్రజలు పేదవాళ్ళ సొత్తు, ప్రభుత్వ సొత్తు మనం చేపెట్టకూడదు. ఆ క్రమంగా మనం ఇంకా చాలా చేస్తున్నాం. మదనపల్లికి ఒక యూనివర్సిటీ తీసుకోవాలన్నా మీరు ఏదైతే ఈ క్యాంపస్లో ఉన్నారో, ఇది బీటీ కళాశాల క్యాంపస్. ఈ క్యాంపస్లో ఆ రోజు జనగణమన 100 సంవత్సరాల దీనికి నాకు పిలిస్తే, రవీంద్రనాథ్ ఠాగూర్ 100 years దానికి పిలిస్తే అక్కడ నాకు ఏం అడిగారు మా బీటీ కాలేజ్ వాళ్ళు, ఎవరైనా ఒక 2 మినిస్టర్లు పిలిచండి అన్నాను. 2 మినిస్టర్లు మీకేం కర్మయా, ముఖ్యమంత్రి గారు తీసుకొని వస్తాను. నా ముఖ్యమంత్రి గారు నాకు ఎందుకు వస్తారన్నా, ఎందుకన్నా ఎస్ ముఖ్యమంత్రి వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తారు. జనగణమన ఇది కార్యక్రమం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 100 years ప్రోగ్రామ్ మనం చేస్తాం. మదనపల్లికి పూర్తిగా ఆదుకుంటాం. ఆ రోజు పాటించాం. ఆ రోజు వస్తానే పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను కాటేజ్ ఇస్తానన్నా, మళ్ళా వచ్చింది ఒక ఆడిటోరియం ఇస్తామన్నా. నేను ఏమన్నాను, ఈ ప్రాపర్టీలు మిగిలించడానికి 2.5 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాల్ ఇవ్వమన్నాను. కాంపౌండ్ వాల్ ఇదేమి ఈ అసెట్గా మిగిలిపోవాలా. నేను ఉన్నా, ఎవరున్నారే పిల్లలు ఇప్పుడు చూడండి, దాదాపు ఒక ఇక్కడ కొన్ని లక్షల మంది చదివారు. మదనపల్లిలో ఉన్న మనకన్నా ఒక 10 ఏళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ బీటీ కాలేజ్ చదివారు. బీటీ కాలేజ్ వచ్చి ఇట్స్ కాల్డ్ హౌస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. ఇట్స్ కాల్డ్ హౌస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
ఇటువంటి ఎందుకంటే టౌన్లో ఇవ్వడం, అప్పుడు డిగ్రీ కాలేజ్ కావాలంటే కాకినాడ వెళ్ళాలా, లేదంటే హైదరాబాద్ వెళ్ళాలా, లేదంటే బెంగళూరు వెళ్ళాలా, లేదంటే చెన్నై వెళ్ళాలా. మీకు తిరుపతిలో లేదు, నెల్లూరులో లేదు, కర్నూలులో లేదు, తెలుసా మీకు? ఇది ఒక్కటే డిగ్రీ కాలేజ్. సో ఇంత పెద్ద ప్రఖ్యాతి కాంచిన మదనపల్లి జనగణమన ఇక్కడ నుంచి మనం ఆలాపన చేసి మొదటిసారి ఇక్కడ పాడి జాతీయ గీతం కింద దేశానికి అందించిన గడ్డ మదనపల్లి గడ్డ. అది ఈ గడ్డ ఈరోజు మనం నిలబడే గడ్డ. సో దీని విలువలు కాపాడుకుంటూ మనం చాలా బాధ్యతగా ఉండాలా. రేపు పాత్రికేయ సహోదరులందరూ కలిసి మన మదనపల్లి నిర్మాణం కోసం మీరందరూ కలిసి సహకరించాలా. ఈరోజు మీరు ఏదైతే చెప్పారో ఈ సమస్యలు, మీ ఇష్యూస్ ఏమున్నాయి, అది నా బాధ్యత. తక్షణం మీరు ఒక లిస్ట్ ఇవ్వండి, ఆ లిస్టు ప్రకారం తప్పకుండా నేను అన్ని అమలు చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా షాజహాన్ బాషా అన్న గారు ఎమ్మెల్యే అయితేనే మన ప్రెస్ క్లబ్తో మేము అందరూ కలిసి కొన్ని మన సమస్యలన్నీ అన్న దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే ఆ సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించి నెరవేరుస్తానని చెప్పి హామీ ఇచ్చారు. నెరవేరుస్తారనే ధీమా కూడా మన అందరికీ కూడా ఉంది. ఎలాగైతే మదనపల్లి ఎమ్మెల్యేగా ఆయన రెండోసారి ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారో అదేవిధంగా మనం ప్రెస్ క్లబ్ తరఫున కూడా మేమందరూ కూడా ఆయన అండగారు ఒక అండగా దండగా ఉంటారని చెప్పేసి మేమందరూ కూడా అనుకున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రెస్ క్లబ్ తరఫున ఆయనను పిలిపించి ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుని ప్రెస్ క్లబ్ మొత్తం తీర్మానించాం. ఆ సందర్భంగానే ఈరోజు రావడం జరిగింది అన్నగారు. అయితే గతంలో జరిగిన పరిణామాలు కావచ్చు ఏమైనా కానీ మనకు ఇప్పుడు ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి తక్షణంగా హౌసింగ్ అనేది ఒకటి మన ముందు ఉంది. గత ప్రభుత్వంలో అందరూ కూడా అప్లై చేసుకున్నారు. అయితే అది అలాగే ఉండిపోయింది. ప్రస్తుత గవర్నమెంట్లో మనకు మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా అన్న గారు మనకు 100% మనకు న్యాయం చేస్తారనే ధైర్యము, నమ్మకము ఉంది. కాబట్టి మేము అన్న దృష్టికి తీసుకుపోయినాం. ఏది ఏమైనా ఈరోజు మన మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఆయనకు ఎమ్మెల్యే గారు ఆ రోజు చదవలేదు, ఆయనకి ఆ కాలేజీతో అనుబంధం లేదు, ఏదో ప్రోగ్రామ్ ఉంటే రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఏంటంటే ఇంత పెద్ద కాలేజ్, ఇంత చరిత్ర ఉన్న కాలేజ్, ఢిల్లీకి పోయినా కూడా మీ మదనపల్లి అనే వెంటనే బిసెంట్ కేశవపల్లి కాలేజ్ అంటారు, కనీసం సీసీ రోడ్ లేదని చెప్పి అప్పటికప్పుడు 5 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నిధుల నుంచి ఆ యొక్క కాలేజీకి ఇచ్చిందను రోడ్ వేయించడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి రోడ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే మళ్ళా మనకి రావడంతో ముఖ్యంగా మా పాత్రికేయ సోదరులకి, మా పాత్రికేయ కుటుంబ సభ్యులకి ఒక చాలా ఆశ, నమ్మకం కలిగింది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా విలేకరులకి ఇంటి పట్టా అనేది, విలేకరులకు ఒక ప్రెస్ క్లబ్ భవనం అనేది ఒక కళ. అటువంటి కళ మాకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వస్తున్నారు, చెప్తున్నారు, ఇస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన వ్యక్తి చేసే వ్యక్తి కానీ చెప్పే వ్యక్తి కాదు. కాబట్టి ఆ నమ్మకము, ఆ ఆశ అనేది మాకు వచ్చింది. కాబట్టి అన్న మాకు ముఖ్యంగా ప్రెస్ క్లబ్ కంటూ ఒక భవనం లేదన్నా, మాకు ఊరవతల ఈ యొక్క ప్రెస్ క్లబ్ భవనం స్థలంగా ఇచ్చారంటే మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మదనపల్లి లోపల ఎక్కడైనా సరే ఒక 2 కుంటలు కానీ 3 కుంటలు ప్రెస్ క్లబ్ భవన ఏర్పాటుకి మాకు ఒక స్థలాన్ని కేటాయిస్తూ, అదే విధంగానే ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఉన్నారన్న. మా విలేకరులకు అందరికీ ఒక 2 సెంట్లు అక్రిడేషన్ ఉందని కానీ లేదని కానీ కాకుండా అందరికీ PDF అని, యూట్యూబ్ అని ఏమీ లేకుండా ఎవరైతే దీన్ని నమ్ముకొని ఉన్నారో, ఈ పాత్రికేయ వృత్తిని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ 2 సెంట్ల భూమిని ఇస్తూ, దానికి కూడా మేము ఏమనుకుంటున్నాము అంటే జహర్ జర్నలిస్ట్ కాలనీ అనే పేరులో పెట్టుకోవాలనుకుంటున్నాము. కాబట్టి కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పశువులకు రోగాలు సోకకుండా రైతులు వాటికి టీకాలను వేయించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె రూరల్ మండలం చిప్పిలి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనుషులకు వచ్చే విధంగా పశువులకు రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. రోగాలు రాకుండా రైతులు పశువులకు టీకాలు వేయించాలని కోరారు. తీసారు
అందరూ కలిసి గట్టిగా ఉండాలి. మీరు చూసండి ఎవరికి ఫోన్లు తీయండి ప్లీజ్ ఒకసారి బ్యాక్. ఇంకా వీడియో కంటే ఇంకోటి పెట్టుకో. స్టార్ట్ చేసి తీసుకురా లైట్గా పెట్టుకో. ఇది మంచిది కూడా, ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఏం పురుగులు ఏం ఇవి కాకుండా ఉంటాయి. వెనక్కి రా. ఏమి ఉండవు, మంచిది. ఆఫ్ చేసిన ఒకటే ఉండే చిన్న దూడ కూడా అన్నా ఆనందన్న ఇంటి మీద ఇచ్చే పేరు 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 చెప్పు. అప్పలకి వాసు అమరావతి ఏం లేవు ఇప్పుడు కడతామని చెప్పినారు. ఏం కరెంట్ సమస్య ఒక వారం పడుతుంది. కొత్త ఆఫీసర్లు వచ్చేయండి, వారం 10 రోజులు పడుతుంది. నేను పరిష్కారం చేస్తాను. ఊర్లోకి వచ్చేస్తున్నాయా? ముందుగానే నేను చెప్పి ఇప్పిస్తా. నీకు స్థలం ఎక్కువ ఉండేది ఖచ్చితంగా ఇప్పిస్తా. అన్న ముందుగానే రావాలా, లేదంటే 10 రోజుల తర్వాత కొత్త అధికారులు వస్తారు, అప్పుడు వాళ్ళకి కలిసి చెప్పి చేపిస్తారు. ఈరోజు చిప్లీలో ఉన్న మా నాయకులందరూ కలిసి వెటర్నరీ సమస్యలపైన నోరు లేని జీవాలు అంటే ఆవులు, గొర్రెలు, మేకలు, దీనిపైన ఒక మెడికల్ హెల్త్ క్యాంప్ పెట్టారు. ఎలాగంటే మనుషులకు కూడా ఎట్లా హెల్త్ క్యాంప్ అవసరము అట్లా వాళ్ళకు కూడా హెల్త్ క్యాంప్ అవసరం ఉంది. ఇక్కడ రావడంతో వాళ్ళకు మంచి మంచి వైద్యం కల్పిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ వైద్యం కల్పించి ఏమన్నా వాళ్ళ సమస్య ఉంటే, ఆరోగ్య సమస్య ఉంటే ఆవుల పైన, గొర్రెల పైన, మేకల పైన ఉంటే దాని సంబంధిత వెటనరీ డాక్టర్ గారు వచ్చారు. ఆయనతో ఒక టీమ్ అంతా వచ్చింది. మేము అందరూ కలిసి ఇక్కడ వాళ్ళకు ఆదుకోవడం జరుగుతున్నది. చాలా సంతోషకరం. ఎందుకంటే మన కోసం మనకు జలుబు వస్తే నోరెప్పి చెప్తాం, పరిశ్రమ వస్తే బాగలేదని చెప్తాం. ఆ నోరు లేని జీవాలు ఎట్లా చెప్తారు? వాళ్ళకు కూడా మా నాయకులందరూ ఇక్కడ గుర్తించి ఒక హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందదాయకం. నేను మా చిప్లీ నాయకులకు అందరికీ, కొనట్పాలెం పంచాయతీ సంబంధించిన నాయకులకు అందరికీ అభినందిస్తున్నాను. తప్పకుండా వాళ్ళు ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు బాగా చేయాలా, ప్రజలతో ఇంకా దగ్గర ఉండాలని చెప్పి సరైనంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన మా నాయకులకు అందరికీ అభినందిస్తున్నాను. అనపగుట్ట ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని అనపగుట్ట నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రజల అభ్యర్థన మేరకు తానే స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యలు ఆలకించడం జరిగిందన్నారు.
నాన్నగారి నాయకత్వం నాన్నగారి నాయకత్వం నాన్నగారి నాయకత్వం టీడీపీ టీడీపీ మళ్ళీ అలా కూర్చుని అవునరమ్మా 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 మొబైల్ నంబర్ రాసుకోండి. ఎక్కడ రోడ్డు ఆడొక రోడ్ ఇచ్చినాను కదా నేను ఇప్పుడు. హలో హలో నమస్తే విఆర్ఓ గారా? సరే సరే మీకు దగ్గరికి ఒక అమ్మ సోమమ్మ నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ అమ్మకు రేపు మార్నింగ్ మీరు విజిట్ చేసి ఆమె పిలిపించి ఆమె కార్డ్ పేపర్ ప్రింట్ చేసి మీకు సపరేట్ కార్డ్ ఇచ్చి ఆమెకు వచ్చి బెనిఫిట్స్ ఏమో అంతా ఇప్పించండి. రోడ్ రెండు పెట్టామని $20,000 అట్లా అడుగుతున్నారు సార్. మాకు జగన్ ఉన్నప్పుడు అడిగినారు సార్ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కనబడు నా ఇంటి దగ్గరికి ఎవరు డబ్బులు అడిగినారో వాళ్ళ పేరు నాకు చెప్పు, వాళ్ళ కథ చూస్తాను. హాస్పిటల్లో సర్టిఫికేట్ తెచ్చుకోండి, మళ్ళీ అన్న దగ్గరికి వస్తే మళ్ళీ తీసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్ पानी का जरा चिल्ली पकड़ को पानी फिल्टर पानी हो जाता। ఈరోజు అనపగుట్ట పరిసర ప్రాంతాల్లో తిరగడం జరిగింది. సమస్యలు ఇక్కడ ఎట్లా ఉన్నదంటే మినిమం సౌకర్యాలు ఆ రోజు నేను వేసిన రోడ్లే, నేను వేసిన కాలువలే. 10 సంవత్సరాల వ్యవధి అయింది. 2 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలు మారిపోయినారు. ఇక్కడ వచ్చిన దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలు ఓట్ల కోసం వచ్చినారంట, డబ్బులు పనిచేసి వెళ్ళిపోయినారు, ఓట్లు వేసుకుని వెళ్ళిపోయినారు. ఈ రోజు వరకు కూడా వచ్చి మీ కష్ట సుఖాలు ఏమున్నదని అడిగిన దాఖలాలు లేని ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉన్నారంటే ఈ మదనపల్లిలో గత 10 సంవత్సరాల్లో వచ్చిన ఎమ్మెల్యే. వీళ్ళకి అసలు సామాజిక బాధ్యత లేదు. ఓట్లు వేసుకున్నామే ఏ విధంగా మనం ప్రజలతో ఉండాలా, ప్రజలతో ఏ విధంగా వచ్చి మనం అనిగి మనం పనిచేయాలా, ప్రజలతో కలుపుకొని పోవాలనేది మినిమం సెన్స్ కూడా లేకుండా ఇంకోటి చూడండి, ఎక్కడ చూస్తే సమస్యలు, కాలువలు లేవు, రోడ్లు లేవు, వసతులు లేవు, పెన్షన్లు లేవు. అవేందో పెన్షన్లు వస్తే మా దగ్గర తెచ్చి మేము చిక్కులు కొట్టేదాన్ని. ప్రయాణం నేర్పించింది మీకు ఎవరైనా అర్హులు ఉండే వాళ్ళకంతా ఇవ్వాలి, పేదో వాళ్ళకి అందరూ గుర్తించాలి. నా పని కాదు, పోస్ట్ మ్యాన్ పని, నేను నాది ఇచ్చే పని. ఈ విధంగా సర్వనాశనం చేసేసారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈ 10 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు, శూన్యం. సిగ్గుతో తల వంచుకోవాలి ఎమ్మెల్యేలు. ఏం చేసినారు మీరు? ఎంపీ అసలు ఆయన ఫ్లయింగ్ విజిట్ ఆయన. ఇప్పుడు ప్రభుత్వం పోయింది, ఇప్పుడు కావాలంటే కాన్స్టిట్యూన్సీలు తిరుగుతారు. ఇంతే తప్ప కానీ చేసింది ఏం లేదు. మీరేమన్నా చేసింటే చూడండి, మీరు చూడండి, కాలువలు చూడండి, ఈ పిల్లలు చూడండి, డిగ్రీలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. వీళ్ళంతా వీళ్ళందరూ బేకారుగా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ఉన్న అభివృద్ధి, అదే కాకుండా వీళ్ళ ఉద్యోగాలు ఏ విధంగా ఇవాళ చూసి తప్పకుండా సాయం చేసే విధంగా పనిచేస్తామని తెలుసు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల చొప్పున అందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, కౌన్సిలర్లు డిష్ రామకృష్ణారెడ్డి, ఎస్పీ రమణ, శివారెడ్డి, నాయకులు రఫీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వాలని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు ఏమైతే సూపర్ 6 ఇచ్చినాడో ఆ హామీలను నెల రోజులు ఇప్పటికీ మార్గదర్శకాలు ఎక్కువపోవడం, నేను ఇచ్చిన వెంటనే ఏదైనా కూడా 15 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు 1-2 పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం, అందులో మరీ ముఖ్యంగా తల్లికి వందనం అనేటువంటి దాంట్లో ఒక బిడ్డకైతే 15,000, 2 బిడ్డలైతే 30,000, 5 మంది బిడ్డలు ఉంటే 75,000 అని చెప్పన్నారు. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి జీవోలో మార్గదర్శకాల్లో జీవోకి ఇచ్చినటువంటి ఒక తల్లికి మాత్రమే ఇస్తాం, తల్లికి 15,000 చొప్పున ఇస్తాము అనే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. తల్లిని బిడ్డను ఇద్దరిని వంచడమే అని చెప్పి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అమలు చేయలేని హామీలు ఇచ్చి మేము ముందే చెప్పాము, రాష్ట్ర బడ్జెట్కు ఇప్పుడున్నటువంటి మీరు ఇచ్చిన హామీల వల్ల 1,70,000 కోట్ల రూపాయల సంవత్సరం అవుతుంది. చేయలేరు హామీలు అంటే కూడా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈ విధంగా సామెత అంటారు చూడు, ఏరు దాటే వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న విధంగా ఇంకా ప్రజలతో నాకేముంది అనే విధంగా ప్రవర్తించడం చాలా దారుణం. ఇంతవరకు దక్షిణ కొరియా చరిత్రలో కూడా లేని విధంగా ఈదీ అమీన్ కూడా చేశాడో లేదో చట్టాలను ఆ విధంగా 3 ఏళ్ళప్పుడు ఎప్పుడో జరిగినటువంటి దాన్ని ఆ టెలిఫోనికో లేకపోతే కన్నా మెయిల్ ద్వారానో ఎఫ్ఐఆర్ను రికార్డ్ చేసుకొని సుప్రీంకోర్టు కూడా దీనిలో ఎవిడెన్సెస్ లేవు, దీన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవడానికి లేదు అని చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం అనేది దారుణాతి దారుణం. ఈ విధంగా రాక్షసంగా ప్రవర్తించకుండా న్యాయపరంగా ఏదో మేము వచ్చాము, మా అధికారంలోకి వచ్చాము, మేము ఏదో కక్ష సాధించాలా, పగ సాధించాలని కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని సూపర్ 6 అనేది మేనిఫెస్టో ఇచ్చినారు. దాని మీద కట్టుబడి ఏ రకంగా దానికి పాటించాలని చెప్పి అది చూడకుండా, అది కాకుండా రెడ్ బుక్ ఏదో దానికి ఒక బైబుల్ గానో చూసుకుని రెడ్ బుక్ మీద ఆధారపడి అందరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. దానికన్నీ విడనాడి ఖచ్చితంగా సూపర్ 6 ఏది మీరు చెప్పినారో అవన్నీ మీరు పాటించి సూపర్ 6 ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు తల్లికి వందనం అనే స్కీమ్ కూడా ఉంది. దానికి కూడా చాలా వరకు అపోహలు ఉన్నాయి, ఒక్కరికే ఇస్తామంటున్నారు. మళ్ళీ నిన్న మినిస్టర్ గారు ఏదో చెప్పి లేదు మేము ఇంకా దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు, చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమేం కోరుకుంటామంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి బిడ్డలకు ఏ రకంగా హామీ ఇచ్చినారో ఆ రకంగా ఖచ్చితంగా అందరికీ వచ్చేటట్టు చూడాలని కూడా కోరుకుంటా ఉన్నాము. కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత కేసులు కక్ష పెట్టుకొని అదే రెడ్ బుక్ ఆధారంగా రకరకాల కేసులు పెట్టేసి రకరకాలుగా ఆయన విరిగించాలా చేయాలా అని చెప్పి ఆ తద్వారా వైఎస్ఆర్ పార్టీని అస్థిరపరచాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టేదాన్ని చూస్తున్నారు. ఇవన్నీ విడనాడి సూపర్ 6 మీద కాన్సన్ట్రేట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేసుకోవాలా, ఏ రకంగా చేయాలని చెప్పి ముందుకు వెళ్తే మా పార్టీ కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా మనం అందరూ కలిసి మన రాష్ట్రాన్ని ఈసారి ముందుకు తీసుకొని పోవాలా, ఎస్పెషల్లీ స్పెషల్ స్టేటస్ కింద మనం కాన్సన్ట్రేట్ చేసి దీని మీద చేయాలని చెప్పి ఈ సభాగంగా తెలియజేస్తున్నాం. మనకు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో రావాలంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలు అక్కడ ఖచ్చితంగా సరిపోని ఎంపీలు మన ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రం మెడలు వంచి మాకు మొట్టమొదటిగా పేపర్ రూపంగా మీరు ప్రత్యేక హోదా ఇస్తామంటేనే లోపల పోయి చేయలేస్తాము అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్కి రావాలని 2019 ఎన్నికలకు ముందు అనేక మీటింగుల్లో చెప్పడం జరిగింది. కానీ ఆనాడు 2019 ఎన్నికల తర్వాత ఆ సందర్భంగానే ఆ సిచ్యువేషన్గా రాలేదు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి కూటమైన ఈ పార్టీకి చాలా నిసారన్న గారు చెప్పినట్లుగా ప్రత్యేక హోదా తేవడానికి కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకోవడం కానీ మన బిడ్డలు చదువుకున్న బిడ్డలకి ఇక్కడే ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, రహదారులు కావాలన్నా, సాగునీరు కానీ, తాగునీరు కానీ, రైతుకు కానీ, విద్యకు కానీ, వైద్యానికి శాశ్వత పరిష్కారం కావాలంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు మన చేతిలో ఉన్నాయి. కాబట్టి మీరు రైతులుగా మన హక్కులన్నీ సాధించుకోనండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరిగేదానికి 1,60,00,000
లక్షలు ఉన్న ఈ రాష్ట్రంలో 5,37,000 మంది ఉన్న జనాభా ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ముందడుగు మీకంటే మేమే ఉంటామని చెప్పినవన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మతాలకు అతీతంగా ప్రజలు అందరూ మస్తాన్ వలీ బాబా దర్గానందు ప్రార్థనలు చేస్తారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. మదనపల్లె కోట వీధి నందున్న మస్తాన్ వలీ బాబా దర్గానందు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, కుల మతాలకు అతీతంగా ప్రజలు ఆనందంగా కలిసిమెలిసి ఉండాలన్నారు. चलो चलो रास्ता दिखा अन्ना बैक रहो थोड़ा पीछे चल जाओ, थोड़ा मेहरबानी थोड़ा पीछे चल जाओ, थोड़ा पीछे चल जाओ। एक लाता है साइड है साइड साइड जगह बनाओ भाई चलो खुदाया अब याद खुदाया ख्वाजा 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 कहते हुए दम तोड़ा दुनिया में बोले के पता आया ख्वाजा जिला पड़ता है ख्वाजा उस्मान हरवनी मदद दुनिया में रोटी मदद दुनिया में रोटी मदद दुनिया में तमाम हाजिरीन को हमारे एमएलए शाहजहां भाई की तरफ से मस्तान वली बाबा के दरगाह में आप सब लोगों से मिलने का मौका दिया। मैं दुआ करता हूँ कि हर एक की जो इल्तिजा है, हर एक की दुआ है, हर एक की जो दिल में तमन्ना है, ये हजरत बाबा मस्तान वली बाबा की दुआओं से, उनके तफैल से आप सबके दुआओं को अल्लाह कबूल करे, आप सबके ज़िंदगी में खुशी दे, आप सबके मुस्तक़बिल बनाए, आपके हालात को बेहतर बनाए, आपके बच्चों को मुस्तक़बिल बनाए। आज यहाँ मिलने आया जो भी मैं देख रहा हूँ मेरे माँ बहन सबको भी मेरे दिल से अस्सलाम वालेकुम की मुबारकबाद है। मुहर्रम ये है कि मुहर्रम ये शहादत का दिन है, इसकी हम कदर करना लाजमी है, रोज़े रखना लाजमी है और इसके लिए
जिस दिन आखिरी दिन है उस दिन बेहतर लोगों के लिए खैरात करें, सदका दें और रोजे रहें और जितना हो सके उतना लोगों के साथ बेहतर सलूक करें। अच्छी इंसानियत हैं, इंसान को बेहतर इज्जत सिखाती है। मैं चाहता हूँ कि हमारे जितने भी ख़वातीन यहाँ हैं सब ख़वातीन अपने आजू बाजू जो भी है हर एक के साथ बेहतर आपके भाई आप बहनों के साथ बेहतर सलूक करें, रिश्तों को बरकरार रखें, मिलकर चले, हालात को बनाइए। ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ అనుసంధానంతో లారీ యాప్ ఒకటి రూపొందించి ప్రక్రియ చేపడతామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె బైపాస్ రోడ్లోని లారీ యూనియన్ అసోసియేషన్ కార్యాలయం నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లారీ యాజమానులు, డ్రైవర్లు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. త్వరలోనే ఎంవీఐ, రెవెన్యూ, మార్కెట్ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పక్క జరగండి, కొంచెం రైట్ గా మన లారీ ఓనర్లు మదనపల్లి లారీ అన్నా మినీ లారీ టీచర్ అసోసియేషన్ నుంచి మన రమేష్ అన్న గారు ప్లస్ ప్రసాద్ అన్న, మల్లి అన్న గారు చేస్తున్నారు. రమేష్ అన్న గారు, ప్రసాద్ అన్న, మల్లి అన్న, సమీపే బాధ్యత సన్మానిస్తున్నారు. పలంనేరు నుంచి లారీ ఓనర్ అసోసియేషన్ నుంచి పలంనేరు జిలాని గారు, లారీ ఓనర్ అసోసియేషన్ జిల్లుభాయ్ సీజన్ మంచి బండ్లు డిమాండ్ లో లేదంటే 75,000 రాదు. వాస్తవం చెప్పాలంటే లారీ ఓనర్ల బాధ చెప్పుకునేది కాదు, చెప్తే ఎవరు వినే పరిస్థితులు లేరు. ఆ విధంగా లారీ ఓనర్ల పరిస్థితి ఉంది. బండ్లు ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ పరిస్థితి ఒకటి ఉంటుంది. ఆటోమొబైల్ అంగిళ్లకు, టైర్ల వాళ్ళకు, అర్థమైందా, డ్యూలర్లకు, ఇంకా బండి మెయింటెనెన్స్కి చేసి బండి బయట పోయింది ఇదేదో వస్తుంది అనుకునే లోపల ఏదో ఒక కేసు ఏదో ఒకటి వస్తుంది, ఇంకా నిరాశ, ఇంకా ఏదో ఒకటి చేసి వస్తారు. చెప్పుకోలేనంత బాధలో ఉన్నారు లారీ ఓనర్స్, ఏచర్ ఓనర్ కానీ లారీ ఓనర్ కానీ. సమస్యలు ఏమున్నా తప్పకుండా దాని పరిష్కారం మార్గంలో పెట్టే బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం భాగంలో నేను ఉన్నందువల్ల నా పైన బాధ్యత ఉంది. దట్టు నేను కూడా ఒక లారీ బస్ ఓనర్లకు సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన మనిషి. నేను అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ నుంచి రాజకీయానికి వచ్చాను. నేను మీ వాస్తవాలు, మీ కష్టాలు ఏమున్నాయి నాకే పర్సనల్గా బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో మన దగ్గర ఒక లారీ ఉన్నది, చరణ్య వరణి అని. దాని కష్టాలు మనం కూడా చూసాము. అర్థమైందా? ఇక అవన్నీ ఎట్టి పరిస్థితి చెప్పుకునేదానికి పదాలు లేవు. కాకపోతే ఏదైతే టమాటా మార్కెట్ యార్డ్ సమస్య ఉందో నేను మీకు మాట ఇచ్చినాను, వాళ్ళకు కూడా చెప్పినాను, మీరు ఏదన్నా అది చేసేదానికి లేదు, మీరు గమ్మున ఉండాలా, తప్పకుండా దాని పరిష్కార మార్గంలో పెడతామని చెప్పినాను. నేను రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టుకున్నాను. మీకు నాకు తెలిసి ఈ సెక్రటరీ అగ్రికల్చర్ ఏడి మీకు తెలిపినారో లేదో నాకు తెలియదు, కానీ రేపు ఫస్ట్ రైతులతో మీటింగ్ ఉంది, మళ్ళా రైతులు మా టమాటా మండి ఓనర్లతో మీటింగ్ ఉంది కలిపి, మళ్ళా టమాటా మండి ఓనర్లకు మీకు ఒక మీటింగ్ ఉంది. ఈ విధంగా సపరేట్ మీటింగ్స్ పెట్టాము. దానికి ఇప్పుడు వాళ్ళు ఎవరు రేట్లు ఫిక్స్ చేసేదానికి లేదు. డ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అదేవిధంగా తహసీల్దార్ ఉంటారు, అదేవిధంగా నేను ఇంకొక మనిషి దానికి సంబంధించిన మనిషి అపాయింట్ చేస్తాను. వీళ్ళ ముగ్గురు ఉండి రేపు మీకు తోడ్పడతారు. ఎందుకంటే కష్టాల్లో మీరు ఉన్నారు, నాకు తెలుస్తూ ఉంది. టమాటా మండి వాళ్ళు కూడా లారీలు పెట్టి నడిపిన వాళ్ళే,
మీ కష్టాలు వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా మీకు సహకరిస్తారు. నేను వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో చెప్తాను. కలిసి అందరూ బతకాల. నేను ఒకటే తినేస్తే నా కడుపు ఎక్కువైపోయి కడుపు ఏమైనా అయిపోతుంది. ఇట్లా లేకుండా అందరూ కలిసి బతకాల, కలుపుకొని బతకాలి. అదే జీవితం. అది అర్థమైందా? ఒకరెవరో బతికి ఒకరే బాగుంటే మిగతా వాళ్ళు కష్టాల్లో ఉంటే మనం చూస్తే అది పద్ధతి కాదు. తప్పకుండా అది పరిష్కార మార్గంలో పెట్టాము. ఇదే కాకుండా మీ సైట్ సమస్య కూడా నాకు సుధన్న, సూర్యన్న, రమేష్ అందరూ తెలిపారు. తప్పకుండా ఇది కూడా పరిష్కార మార్గంలో పెడతాము. ఎట్టి పరిస్థితుల్లో ఓవరాల్గా ఇంత కష్టకాలంలో కూడా లారీ ఫీల్డ్లో మీరు సేవ చేస్తున్నారు, అసోసియేషన్గా ఫామ్ అయినారు. మీరు డబ్బులు మిగిలించి ఆ డబ్బులు డ్రైవర్ల అవసరాలకు, వాళ్ళ కుటుంబ అవసరాలకు ఇస్తున్నారంటే చాలా పెద్ద గుణం కలిగిన లారీ అసోసియేషన్కి నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు ఇంత బాధ్యతగా చేస్తున్నారంటే చాలా ధన్యవాదాలు. ఇదే కాకుండా రేపు ఖచ్చితంగా మనము అందరము కలిసి మదనపల్లి అభివృద్ధికి కలిసి పనిచేస్తాము. ఇక్కడ ఏదైతే స్థలం ఇచ్చారో స్థలం పైన నాకు తెలిసి మీ మీద ఏం ఇష్యూ లేదు. స్థలం మీరు ప్రభుత్వానికి కోరారు, ప్రభుత్వం అలినేషన్లో మీకు స్థలం ఇస్తూ ఉంది. దానికి డబ్బులు మీరు కడితే స్థలం మీకు ఇస్తారు. మీరు ప్రభుత్వం నుంచి స్థలం కొనుక్కున్నట్లు. రైతులది ఏదో సమస్య ఉంది అని మా నాయకులు ఒకరు నాకు తెలుపుకొని వచ్చారు. తప్పకుండా అది కూడా నేను ఆలోచన చేస్తాను. దానికి ఏముండదు మాట్లాడి మళ్ళీ మీకు చెప్తాను, తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ లారీ ఓనర్ల పరిస్థితి, డ్రైవర్లు బాగా బాధ్యతగా ఉండాలా. ఓనర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇద్దరు కలిసి నడిస్తేనే మళ్ళీ గమ్యానికి చేరుతుంది. రేపు ఆ ఓనర్ కూడా బాగుంటాడు. ఈరోజు ఫైనాన్స్ పరిస్థితి 3 డ్యూలు ఎన్పి అయిపోతే ముందు ఒకరి తాళ్ళది ఇంకొక తాను ఫైనాన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు 3 డ్యూలు ఉండి సిబిల్ పోతానే ఆటోమేటిక్గా అతనికి ఫైనాన్స్ ఎక్కడ లోన్ దొరకదు. చాలా కష్టాలు ఉన్నాయి లారీ ఫీల్డ్, చెప్పుకునేంత ఈజీగా లేదు. నేషనల్ లెవెల్లో దీనికి సపరేట్ ఒక ఇది తీసుకురావాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఓలా ఉంది, ఓలా బుక్ చేస్తే ఒక రేట్ ఫిక్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ. అలా లారీ ఎక్కడి నుంచి బుక్ చేస్తే కూడా సంబంధిత లారీ అసోసియేషన్కి ఆన్లైన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలని బుక్ చేస్తే ఆ కిలోమీటర్ వైజ్ ఆ బాడీకి వచ్చింది ఆన్లైన్లోనే బుక్ కావాలా. సంబంధిత ఇక్కడ ఉన్న లారీ అసోసియేషన్కి పోవాలా. లారీ అసోసియేషన్ ద్వారా బండి ఏ నెంబర్ సీరియల్లో ఉంటే ఆ బండికి ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా మీరు వెళ్తారు, ఎయిర్పోర్ట్లో మీకు ట్యాక్సీ బుక్ చేస్తానే ఆటోమేటిక్గా సీరియల్లో ఉండే ట్యాక్సీ వచ్చేస్తుంది. సంబంధిత హైదరాబాద్ బండి హైదరాబాద్ ట్యాక్సీనే వస్తుంది. అట్లా మదనపల్లి అంటే మదనపల్లి ట్యాక్సీ. సో ఈ విధంగా మనం ఒకదానికి ఒక యాప్ లాగా ఏదో చేసి గవర్నమెంట్తో లింకప్ చేసి ఇది పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాము. ఇది నాకు తెలిసి ప్రతి ఊరిలో కూడా ఇట్లా సమస్య ఉన్నట్టు ఉంది. ఇది లేకుండా నేను ముఖ్యమంత్రి గారికి మాట్లాడతాను. తప్పకుండా ఇది శాశ్వత పరిష్కారం చేస్తే మళ్ళీ మీకు ఎవరు కూడా బాడీలు ఫిక్స్ చేసి వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ యాప్లో వాళ్ళు వెహికల్ కావాలని కొడితే మీకే వస్తుంది. మదనపల్లిలో సపోజ్ ఎవరు ఏ బండి ఎక్కడన్నా కావాలా, మాకు లారీ ఇన్ని టన్నుల బండి 10 టన్నుల బండి కావాలా, ఇక్కడ నుంచి మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్ళాలి, మదనపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళాలా అంటే ఆటోమేటిక్గా మీకు హిట్ చేస్తారు. హిట్ చేస్తే మీ దగ్గర ఏ బండి ఉంటే దానికి తగ్గట్టు ఆ బండి పోతారు. సో ఆ విధంగా చేస్తేనే లారీ ఓనర్కి కొంచెం సౌకర్యం అవుతుంది. దీనికి ఒక మంచి ఆలోచన ఇది. తప్పకుండా దీనికి అమలు చేసేటప్పుడు కొద్దిగా ఫస్ట్లో కష్టాలు వస్తాయి. బట్ మళ్ళా మీరు ఎవరికి అడిగి వస్తుంది, ఒక్కరోజు మీ బండ్లు ఉండవు, డిమాండ్ వస్తుంది. తప్పకుండా మంచి బాడీకి వస్తుంది. ఆన్లైన్ ద్వారా మీ బండి ఎక్కడ వెళ్తూ ఉంది, ఎంత స్పీడ్లో వెళ్తూ ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లో ఎట్లా ఉంది, ఎక్కడ రన్ అయింది, ఒకవేళ హిట్ అయితే ఎక్కడ హిట్ అయింది, యాక్సిడెంట్ అయితే ఏ విధంగా యాక్సిడెంట్ అయింది, మొత్తం ఆన్లైన్లోనే మీకు తెలిసిపోతుంది. ఆ విధంగా టెక్నాలజీ ఉంది. తప్పకుండా ఫస్ట్ ఈ బాడీలది ఏముండదంటే స్ట్రీమ్ లైన్ చేస్తాము. అది రెగ్యులరైజ్ చేసి పూర్తిగా మీకు ఆదుకునేటట్టుగా చేస్తాం. మళ్ళీ సెకండ్ ఫేజ్లో అది చేస్తాం. తప్పకుండా ఈ అసెంబ్లీ రోజుల తర్వాత మీరు ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వస్తే మన రాంప్రసాద్ రెడ్డి ఎవరైతే మన రాయచోట్లో మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారో ఆయన కూడా నేను మాట్లాడి మొత్తం రాష్ట్రంలో చేస్తే దేశానికే ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇది అడాప్ట్ చేయొచ్చు. మనం ఒకసారి మళ్ళీ కలుద్దాము. అసోసియేషన్ పెద్దలందరూ వస్తే మనం మాట్లాడి దీన్ని పూర్తి స్థాయిగా మళ్ళా ఇది ఇష్యూస్ ఉండకూడదు. మీకు ఎవరు ఎక్కడ పోవాలంటే ఫస్ట్ 250 కిలోమీటర్కి ఇంత రెంట్ ఫిక్స్. ఇప్పుడు కారు ఉంది.
మహాత్మా గాంధీజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయ భవనానికి స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని జీఆర్టీ ఉన్నత పాఠశాలలో మహాత్మా గాంధీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు అసోసియేషన్ సభ్యులు తీసుకొచ్చారు. వాటిని సాధనంగా విన్న ఎమ్మెల్యే వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకులైనటువంటి రామాంగన్న రామాంగన్న సార్ చూడండి సార్ గారు ఎమ్మెల్యే గారు అందరూ ఆశీస్సులతో గెలిపించవచ్చు. కోరుతున్నాము. అనిత గారు మేడం మీరు కొంచెం కనపండి మేడం మీరే కాటన్ బ్యాగ్స్ తీసుకోండి. గౌరవ శాసనసభ్యుల ద్వారా నిన్న కాదు మొన్న ప్లాస్టిక్ నివారణ కోసం ఓల్డ్ ఏజ్ పెన్షనర్స్ ముందు పెన్షనర్స్ ఒక హాల్ లాగా, పెన్షనర్స్ ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఒక స్థలం ఇచ్చి అది కట్టించడం. ఎందుకంటే రేపు ఎవరు కూడా రిటైర్మెంట్ ఉన్న ఆఫీసర్స్ అందరూ అక్కడ వచ్చి ఎవ్రీ సండే కలుస్తారు. రేపు ఒక సొసైటీ యాక్టివిటీస్ చేస్తారు. టౌన్ పరిస్థితులు రేపు సిటీ కాబోతుంది. ఈ త్వరలో మదనపల్లి కార్పొరేషన్ కాబోతుంది, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినప్పుడు పెద్దలు దాన్ని కూర్చుంటారు. చాలా విషయాలపైన సుదీర్ఘంగా మాట్లాడతారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. రేపు తప్పకుండా ఆ నిర్ణయాలే ప్రజలకు, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, మదనపల్లి జిల్లా ప్రజలకు అన్ని విధాలుగా తోడ్పడతాయి. తప్పకుండా ఒక పెన్షనర్స్ ఒక సభ దానికి కావాల్సిన బిల్డింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం దీన్ని రాబోతుంది. ఫస్ట్ స్థలం ఇస్తాము, దాని తర్వాత అది కూడా ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మదనపల్లి ఎట్లా జిల్లా చేస్తాం అది మన బాధ్యత. మన ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం పెట్టాము. తప్పకుండా దానికి తప్పకుండా చేయాల్సిన బాధ్యత మనం. మొన్న కూడా నేను మా కిషోర్ అనే ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. ఎక్కడ కూడా కానీ ఏ ఒక్క ఇంచ్ ఆఫ్ ల్యాండ్ కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్ కానీ, క్రిస్టియన్ ల్యాండ్ కానీ, ముస్లిం ల్యాండ్, ఎఫ్ ల్యాండ్ కానీ కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. అన్ని ప్రభుత్వ సంస్థలు యాక్టివ్గా పనిచేస్తాయి, సకాలంలో పనిచేస్తాయి, స్పందిస్తాయి. రెవెన్యూలో చాలా సమస్యలు ఉన్నాయని చూస్తున్నాను. రెవెన్యూ అధికారులు తనంత స్టైల్లో పనిచేస్తున్నారు. ఇంకా వాళ్ళు ప్రజా పరిపాలన పరిధిలోకి రాలేదు. తప్పకుండా తీసుకున్న తప్పకుండా మేము అన్ని విధాలుగా ప్రజల కోసం, ప్రజల మంచి పరిపాలన కోసం నేను మీ మంచిగా ఉండి పనిచేస్తాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాట ప్రకారం ప్రభుత్వ రంగానికి గెలవంగానే మందిరానికి షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే గారు వస్తారు, మీ అందరినీ విజిట్ చేస్తారని అన్నగారు చెప్పడం జరిగింది. అదే తండ్రి నిత్యము ప్రతినిత్యము పరమాందు తండ్రి నిన్న కొనియాడబడుతున్న యేసయ్య, మా వాతావరణాలు మారిన ప్రభా, ఇక ప్రకృతి మారిన నా యేసయ్య,
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె పాత్రికేయులకు 2 సెంట్ల భూమిని కేటాయిస్తూ తన వంతుగా ఒక్కొక్కరికి 15 బస్తాల సిమెంట్ ఇస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఎమ్మెల్యేని సన్మానించిన పాత్రికేయులు. అనపగుట్ట ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లె అనపగుట్ట నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.